శేఖర్ సుధా కుటుంబ ప్రకారం వారి కుటుంబంలో మరణించిన ఫ్రాన్సిస్ రెడ్డి సుందరి ఆత్మహత్య విశ్రాంతి నిమిత్తము కుటుంబంలో మరణించిన అందరి ఆత్మహత్య విశ్రాంతి నిమిత్తము ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తునామమున ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ప్రభువు మనకు విజ్ఞాన వాక్కును తెలియజేస్తున్నాడు. నేను ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాను? ఒకవేళ ప్రభు మీద ఆధారపడి జీవిస్తే మనము ఏటుబడిగా నాటబడినటువంటి మొక్క వలె ఎదిగి ఎల్లప్పుడూ కూడా పచ్చగా కలకలాడుతూ ఉంటాం. లేదు, మనము నరుల మీద ఆధారపడి జీవిస్తే ఎడారిలోని మొక్క వంటి వాళ్ళము, దేనికి ఉపయోగం కాకుండా జీవం లేకుండా ఉంటామని ప్రభు తెలియజేస్తూ మన హృదయానికి కపటము దేనికి లేదు అని ఈరోజు ప్రభుత్వం. రెండవదిగా మా ఆలోచిస్తున్నాము, కరుణాన్ని పరలోకానికి స్వర్గానికి మార్గం అవుతుంది. కారుణ్యమే పరలోకానికి మార్గం అవుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న మీరు కూడా ఎప్పుడు కూడా కరుణగా జీవించాలి. ఈ కరుణ లేకపోతే దేవునికి దూరమైపోతూ సైతానికి దగ్గరగా ఉంటామని వాక్య పఠనం తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ తపస్సు కాలంలో నీవు నేను కూడా కరుణ కలిగి జీవిస్తూ ప్రభు మీద పూర్తిగా ఆధారపడి జీవించడానికి వరమును దయచేయమని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థించారు. పవిత్రమైన పరమ రహస్యము మనం చేసిన పవిత్రమైన సర్వశక్తి గల సర్వేశ్వరుడి చింతను సహోదరి సహోదరుడా, నీ చింతన పాపములను పొందుతున్నా ఏదైనా తలంపు చేతను వాకు చేతను వేద చేతను అశ్రద్ధ చేతను పాపము చేసింది మన జీవితానికి సహోదరి సహోదరుడా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుగాక. పరితపించు హృదయాలను ఉదాసపబడిన పాపులను పిలువవలసిన క్రీస్తు ఆదాయము మాకై మనవి చెయ్య పితరుడి ప్రార్థన కూర్చుని అన్న ప్రభు ఆదాయము ప్రార్థిస్తున్నాము. ఓ సర్వేశ్వర, నిర్మలత్వము ప్రేమించువాడును దానిని అనుగ్రహించుటకు ఆనందించువాడును నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపుకు మార్చుకున్నాను. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్నిజ్వాలతో ఉత్తేజితులమై విశ్వాసమును స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణయందు నమ్మకపాత్రముగా వ్యవహరించుగాక. నీతులను పవిత్రాత్మతో కలిసి యుగములను సేవించు పాటించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పఠనం. నరుని నమ్మవాడు శాపగ్రస్తుడు, ప్రభువైన దేవుని నమ్మవాడు దేవుడు పూజించును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అంటున్నాడు, నన్ను విడనాడి
భూమిలో ఏది పెరిగినని చౌటు పట్టణంలో ఎదుగుతారు. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడవాలని నేను దీవిస్తున్నాను. అతను ఏటి ఒడిన ఎదుగుచు నీటి చెంతకు రేలు జోడించు చెట్టు వంటి వాడు. అది పెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండదు. వానలు కురవకున్నా దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లను కాయించుండను. హృదయంలో ఉన్నంత కపటం దేనికి లేదు. దాని లోకం కూర్చలేము, దానినెవడూ అర్థం చేసుకోగలడు. ప్రభువైన నేను మనసును పరీక్షిస్తున్నాను, హృదయంలో పరీక్షిస్తున్నాను. నరుడి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలం చొప్పున ప్రసాదించుటకు ప్రభువైన నేను హృదయంలో పరిశోధించున్నాను, అంతరంగమును పరీక్షించున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాపు గడుపుచుండెను. అతడు వాకిట లాజరు అని నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుల బాధ మీద నుండి జారుడు మెతుకుల కొరకు కాచుకుని ఉండెను. కుక్కలు వారి వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద బాధగా దేవదూతలు అతనికి పోయి అబ్రహాము నిలవెత్తి చేశాడు. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడచ్చు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును కన్నెత్తి చూశాడు. అతడు అనుదార్చుచు, తండ్రి అబ్రహాము, నన్ను కరుణింపుము. నేను ఈ మంటలో మాడుకూర్చున్నాను. లాజరును తన ప్రేమికులను నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు పాపము అని. అందుకు అబ్రహాము, కుమారా, మరొకను నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించాను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటులకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేదు, ఇచ్చటి వారు ఇచ్చటకు పోలేరు అని పలికి. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అని. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలు అని సమాధానం ఇచ్చాను.
అది చాలు తండ్రి అబ్రహాము. మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలగను అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను గడిచినటువంటి వారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామములో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభువు వాక్యం మొదటి పట్టణంలోని విజ్ఞాన సూత్రాలు తెలియజేస్తూ మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఎవరి మీద ఆధారపడి జీవించాలి అని ఆయన తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా పడుతున్నాను, నన్ను వెళ్ళని నరమాత్రుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. ఎవరైతే ప్రభుని విడిచిపెట్టి కేవలం నేను, నాకు నా ఆస్తి, నేను నా భగవాను, నేను ఈ లోకము అనగా స్వయం ఒక్కడినే సెల్ఫ్ ఐడెంటిటీ చూపించుకుంటారు. నేనే అన్నిటిలో గొప్ప, నేనే అన్నిటిలోని ఉన్నత స్థానం ఉన్నవారిని నేనే అనుకుంటూ ఉంటారు. వారు దేవుని దృష్టిలో శాపగ్రస్తులు. వీరు ఎలాంటి వారంటే ఎడారిలో ఎదుర్కొంటే తుప్ప వంటివారు. ఈ తుప్ప ఆ భూమిలో కొత్తగా పెరగడమే తప్పించి ఎలాంటి ఉపయోగము ఉండదు. లేదు, ఒకవేళ ఆ భూమి మీద ఆధారపడే వాళ్ళ జీవితం ఎలాంటిది అంటే అతడు ఏడుకుంటున్నాడనగా అతడు సకాలంలో పొందవచ్చు. నేను కూడా ప్రభుని మీద ఆధారపడినప్పుడు ప్రభుని యొక్క అనుగ్రహ ఫలాలను నేను కూడా ఫలిస్తూ ఉంటాను. ఏమిటి అనుగ్రహ ఫలాలు? కరుణ కావచ్చు, ప్రేమ కావచ్చు, జాలి కావచ్చు, దయ కావచ్చు, మంచితనం కావచ్చు, మేలుతనం కావచ్చు. మన జీవితంలో మన ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ తపస్సు కాలంలో నేను ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాను? ప్రభుని ఫలించు, అనుగ్రహించు ఆయన వరాల మీద, లేదా ఈ లోక భూకుల మీద, ఆశల మీద, లేదా మార్పుల మీద అని ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అని రెండవ వాక్యం పడుతూ ఉన్నారు, మన హృదయంలో ఉన్న కపటము ఎవరికి లేదు, ఈ హృదయానికి ఉన్న రోగాన్ని ఎవరికి తెచ్చలేదు. అందుకనే ఈ రోగాన్ని ఎవరికి తెచ్చారంటే అంటున్నాడు ప్రభువు, ఆంతరంగా ఉండేది గొప్పది. నీ హృదయంలో బాధ కానీ, దుఃఖం అన్నా కానీ, కల్మషం అన్నా కానీ, కపటం ఉన్నా కానీ అది తీర్చాలంటే అది కేవలం దేవుని సహాయంతోనే జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఈ రెండో విషయాన్ని మన హృదయం ఉన్న కపటాన్ని, ఈ రోగాన్ని తెచ్చాలంటే పరమమైనటువంటి ఆ ప్రభు చెంతకు చేరాలని మొదటి మనకు తెలియజేస్తుంది. ఇక సువిశేష పట్టణంలోని మనము ఒక వాక్యాన్ని వింటున్నాం. చిన్ననాటి నుండి కూడా ధనవంతుడు రాజులకు సమీపంగా ఉంటారు. ఈ ధనవంతుడు రాజుల కథలోని మన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది? ఏమిటి సారాంశం అంటే కారుణ్యమే స్వర్గానికి మార్గం. వాస్తవానికి ధనవంతుడు, లాజరు ఇద్దరు కూడా భిన్న వ్యక్తులు. మనం కూడా ఈ లోకంలో సంపదలు ఉన్నప్పుడు కొన్నిసార్లు నేనే అనుభవించాలి, నేను పక్క వాళ్ళకి ఏం చేయకపోయినా కానీ నా ఆస్తి నాది, దీనిని నేనే అనుభవిస్తూ నేనే మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఈ ధనవంతుడు లాజరు ఈ యొక్క కథనంలోని మనం చూస్తూ ఉంటాం. పరలోకం చేరాలంటే కారుణ్యం చాలా ముఖ్యం. వాస్తవానికి ధనవంతుడు ఏ విధంగా కానీ ఈ లాజరును ఇవ్వబడలేదు. తాను చేసినటువంటి రెండు రకాల పాపం, మన కథోలిక సత్యతిరి సభలో రెండు రకాల పాపాల కోసం వింటూ ఉంటాం. ఈ యొక్క ఉపమానం వచ్చింది. ఒకటి సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ కమిషన్ అంటారు. కమిషన్ అంటే ఉద్దేశపూర్వకంగా మంచి చేయకపోవడం. రెండు, మంచి అని తెలిసి చేయాల్సి చేయకపోవడం. ఒకటి ఉద్దేశపూర్వకంగా చేయకపోవడం, రెండు అది చేయాలి అని తెలుసుకొని చేయకపోవడం. ఇప్పుడు ధనవంతుడు రెండవ ఆలోచించడానికి వాడు దేవుడు దానికి ఆశ్రయించాడు, అంతస్తు ఇచ్చాడు.
తన ఇంటి ముందు లాజర్ను చూసి మంచి చేయాలి అని తెలిసి కూడా చేయకూడదు. ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీకు నాకు ఉన్న ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇవి మంచి చేయాలి అని తెలిసి కూడా చేయకూడదు. లేదు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అది చేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను. ఏంటి ఉద్దేశపూర్వకంగా అంటే జ్ఞానం తెలిసి, వివేకం తెలిసి, అది తప్పు అని తెలిసి కూడా చేస్తే అది సిన్ ఆఫ్ కమిషన్ అవుతుంది, ఉద్దేశపూర్వకంగా అవుతుంది. రెండు ఒమిషన్, అది చెయ్యాలి అని తెలిసి. ఏమిటి ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఆపదలుకోండి, మనం వాళ్ళకి సహాయం చేయగలమని తెలిసి చెయ్యకపోతే అది దేవుని దృష్టిలో పాపమే. ఈరోజు నాకు ఈ తనవంతుడు తాను కొట్టలేదు, తిట్టలేదు, చేదరించుకోలేదు, ఏమీ ఒక మాట కూడా రాలేదు, కానీ తాను చేసింది చేయాల్సిన మంచి పని చేయకపోవడం. ఈ తపస్కారంలో నేను కూడా ఆత్మపరిశీలన చేసుకున్నా, నేను చేయాల్సిన మంచి పని చేస్తూ ఉన్నానా లేదా. ఇక నాలుగవదిగా ఇంకొక మాట ఉంది, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు, పరలోక పౌరులని పౌరులు ఉంటారు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా పశ్చాత్తాపడాలి. ఈ ధనవంతుని లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా పశ్చాత్తాపడలేదు, ఎప్పుడు కూడా ఆనందంలో మునిగిపోయాడు, దేవుడి మీద ఆనందం చూపించలేదు. తీరా నరకం వెళ్ళిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడి లాజరును పంపించండి, తన వేలుతో ఒక నీటి గుడ్డను పంపించండి అని అడుగుతున్నాడు. పశ్చాత్తాపం ఇక్కడ చెందకపోతే అక్కడ నేను ఏం చేయను అంటారు కదా తెలుగు సాంత. గాల్లో దీపం పెట్టి దేవుడు అరేవంటే సరిపోదు, నేను భూలోకంలో ఉన్నప్పుడు అంత బాగుందంటే సరిపోదు, ఆ దీపాన్ని కాపాడుకున్నప్పుడు మంచి పనులు చేయకపోతే నేను కూడా పరలోకంలో స్థానాన్ని తెలుసుకోలేను. ఇక ఐదవదిగా ప్రేమ సహోదరుడా, ఏమిటి పరలోకం ఉండాలనుకుంటే, పరలోకం అంటే నీవు నేను కూడా మనం చేసిన మంచి ద్వారా ప్రభుని ముఖాముఖి దర్శించడం. ఏమిటి నరకం? మనం చేసిన ఈ చెడు పనులు, ఏదైతే చేయాల్సిన పని చేయకుండా ఉన్నామో దాని ద్వారా ప్రభుని ముఖాముఖి చూడకపోవడమే ఈ నరకం. ఇక బాధలు తదుపరి అవి దేవుడికి తెలుగు, కానీ దేవుని చూడకపోవడమే నరకము అంటూ ఉంటారు. మరి ఇప్పుడు పాల్గొంటూ మన హృదయ రోగాన్ని కుదర్చమని ఆ ప్రభుని వేడుకుంటాం. రెండవదిగా నేను ఈ ఎన్ని తప్పుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకుని, ఒకటి చేయాల్సిన పని చేయకపోవడం, రెండు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం. ఈ మూడు విషయాలు పెట్టుకుని ప్రభుని యందు స్థిరంగా ఎదగడానికి వరాన్ని దయచేయమని ఈ దృష్టిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనం దీవించుగాక. ఆమేన్. Sarvam Sampadaram
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచుండి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారము ప్రాప్తము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలియాగం ద్వారా మా తపకాలకు ఆచారములను పవిత్రమవుతాము. ఈ విధముగా మేము వాక్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా ఆత్మలో సత్కర్మలను సాధింపబడము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, సర్వశక్తి గల సర్వేశ్వరుడా, మేము ఎల్లప్పుడూ నేర్చుకుంటాము. నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము విగ్రహముగా జీవించచ్చు నీ కృతజ్ఞత తెలుపుమని నీవు చిత్తగించుతుంది. ఈ విధంగా పాపపూరితమైన మాలోని అహంభావమును వినాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపబడదుగాక. కావున అగణిత రూపలతో లేకమై మేము స్థితిగీతములకు నిన్ను గణపరచుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు పూజయుడివి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుభ్రపరచాల్సినాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరములు అగునుగాక. అతడు శివశ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమనుకుని నీ కృతజ్ఞత వందనములు చెప్పి గురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింతుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిడని భోజనానంతరం పాత్రమును అందుకుని మరణానికి కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాపము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో దానమును సమర్పించుచు జీవమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సమూహం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరము పాలపరకము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతగా వ్యాపించిన నీ శ్రీశ్వరుని జ్ఞాపకం ఉంచుకును. మా నియోజకవర్గములను మా పీఠ పాలనాధికారి పాదవిషేకమని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయండి. ఉత్తరములతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ దగ్గర చనిపోయిన వారందరినీ జ్ఞాపకం
తెలుసుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేసుకున్నాము. మా అందరి దేవుడి తెలియని మాటలు పునీత అపోస్తలులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో పాపము దయచేయము. అప్పుడు వారి కలిసివేము. నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను గురించి మహిమ పరుచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తు నామమున సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైనది యుగయుగములు కాలకాలములు కలుగుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసము పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజించబడుగాక. మీ రాజ్యము వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యన్నము మాకు నేడు కలుగజేయుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మా శోధన యందు సర్వేశ్వరునివ్వక అన్నిటిలో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ క్రీడలు నిన్ను రక్షించు. మా ఈ రోజు కూడా మాకు శాంతి సాధింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుండుము. మీరైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపమును లేకుండగా నీ శ్రీసభ విశ్వాసము నిరీక్షించుకున్నాను. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. నవ్వు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని వరదు లోక పాపాలను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము. సర్వేశ్వరుని వరదు లోక పాపాలను పరిహరించు ప్రభువా. మాకు దయ చూపుము. సర్వేశ్వరుని వరదు లోక పాపాలను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుడు కలుగుగా, ఇదిగో పాపములను పరిహరిస్తున్నారు. గొర్రెల వెతుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా సమాజంలో స్వస్థతలో పొందుదును.
శుభ్రపరచండి, నన్ను రక్షించండి, నాకు తెచ్చుకలను చేయండి, నన్ను నా వేదనలను కలిగించండి, నా ప్రార్థన ఆలోచించండి, నన్ను రాసుకోనండి, చేయకండి, కాపాడండి, నేను నాకు తెచ్చుకునండి, చేయండి, నేను దేశానికి కాక నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుడు వేట పూర్వకాలం దానిని నేను నాకు పట్టుకొని దేవుడి యొక్క బట్టలతో దుఃఖంతో నా అంతరంగంలో విచారించి ధ్యానించడు. ఈ సమయం అంటూ దృఢమైన విశ్వాసం నమ్మిక దేవుడు నా పాపల మీద నిజమైన విశ్వాసం దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపబడని నాకు మంచి దేవుడవారి నా యొక్క మేలైన ఆశాభాషతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని సహోదరులారా, రేపటి దినాన మన దేవాలయంలో ఉదయం 6 గంటల దివ్య బలి పూజ అనంతరం దివ్య ప్రసాద ఆరాధన సాయంత్రం వరకు సాగుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆధ్యాత్మిక వాక్య పరిచర్య, తదనంతరం కూడా ఈ దివ్య ప్రసాదం జరుగుతూ ఉంటుంది. 3 గంటల వరకు దివ్య కార్యక్రమాల 5:30 గంటలకు యథావిధిగా శిరోమణము. దయచేసి రేపు ఈ రోజున మాట్లాడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు ప్రభువు యొక్క శ్రమలను రక్షణ ఫలాలను పొందాలని విచారించబడాలని ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ నిలబడి మాయను శక్తిమంతులుగా పనిచేసి మా జీవితంలో సమృద్ధిగా కలుగచేయగలగాలి. మా ప్రభువుని క్రీస్తు ద్వారా అన్ని మనం విషయిస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని హేరాళంగా దీవించుగాక. సమాప్తమైనది. క్రీస్తు ప్రభుని సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
కావలసిన అన్నము అభినయటికి ఇవ్వండి. మా యొక్క ఇప్పుడైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులన్నీ మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మమ్మల్ని మంచి విధులుగా చేయండి తల్లి. ఆమేన్. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. మాకు మంచి మరణం దయచేయండి తల్లి. మమ్మల్ని రక్షించండి, ఆశీర్వదించి మేము అడుగు వరములను మాకు అనుగ్రహించండి. సదాకాలం ఆరాధన మీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.